మిథున రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. అసలు మిథున రాశి వారికి త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజు చెప్పబోయే విషయం మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాలకు సంబంధించినది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి మరలా ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ మీ క్షేమం కోసం వస్తారని అనుకోవడం పొరపాటు. రాబోయే రోజుల్లో మీకు ఒక వ్యక్తి నుంచి అనుకోని ఫోన్ కాల్, సందేశం లేదా ప్రత్యేక కలయిక జరగవచ్చు. ఆ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి కూడా ఉండవచ్చు. ఇప్పుడు మరలా దగ్గర అవడానికి ప్రయత్నించే అవకాశం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సమయంలో తొందరపడి నమ్మకం అయితే ఉంచకండి. ప్రతి మాట, ప్రతి హామీని ఆలోచించి నిర్ణయించుకోవడం చాలా మంచిది. అయితే మీ మనస్సు చెప్పేదానికంటే మీ వివేకాన్ని ఎక్కువగా నమ్మండి. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి కార్యాలయాల్లో కొత్త పరిచయాలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. మీ విజయాలను చూసి అసూయ పడేవారు కూడా ఉండవచ్చు. వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు మాత్రం పత్రాలను పూర్తిగా పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కూడా కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. కుటుంబ జీవితంలో కూడా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా అయితే పరిష్కారం అవుతాయని అయితే చెప్పుకోవాలి. అయితే ఆర్థిక విషయంలో ఖర్చులను నియంత్రించండి. అవసరం లేని పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం అయితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలకు వస్తే ప్రతిరోజు మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అనే మంత్రాలను జపించడం మనస్సుకి మానసిక ప్రశాంతతను అయితే ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి మిత్రులారా, ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీ అభివృద్ధిని కోరుకుంటాడని అనుకోవడం సరైనది కాదు. కొందరు మీ విజయాలను చూసి ప్రోత్సహిస్తారు. మరికొందరు మీ బలహీనతలను తెలుసుకొని వాటిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. అందుకనే మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోవడం తగ్గించండి. మీకు ఇప్పటి వరకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగి ఉండవచ్చు. ఏదో ఒక విషయం గురించి మనస్సు ముందుగానే హెచ్చరిస్తున్నట్లుగా అనిపించవచ్చు. అలాంటి సంకేతాలను పూర్తిగా నిర్లక్ష్యం అయితే చేయకండి. జీవితంలో కొన్ని సందర్భాల్లో మన అనుభవాలు, వివేకం మనకి మంచి మార్గదర్శకాన్ని ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంటి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు తగ్గే పరిష్కారం కూడా అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ మాటల్లో ఓర్పు ఉంటే బంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. దాన్ని లాభ నష్టాలను పూర్తిగా పరిశీలించండి. సహ ఉద్యోగుల మాటలను గౌరవించండి, కానీ తుది నిర్ణయం మాత్రం మీ ఆలోచనలతో అయితే తీసుకోండి. వ్యాపారాలు చేసేవారికి కూడా వ్యాపార భాగస్వాములతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పత్రాలను 1-2 సార్లు చదవడం చాలా మంచిది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఇబ్బందికి దారితీస్తుంది. ఆర్థిక విషయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. పొదుపుపై దృష్టి పెట్టండి. త్వరలో ఒక మంచి అవకాశం రావచ్చు. ఆ అవకాశం ఉపయోగించుకోవడానికి ఆర్థికంగా స్థిరంగా ఉండటం అయితే చాలా మంచిది అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆరోగ్యపరంగా నిద్ర, ఆహారం, వ్యాయామం విషయాల్లో నిర్లక్ష్యం అయితే చేయకండి. మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం
లేదా ప్రార్థనకు సమయం కేటాయించండి. అదే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. మిథున రాశి మిత్రులారా, కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు బయట నుంచి వచ్చినట్లుగా కనిపించిన వాటికి అసలు కారణం మనం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే కావచ్చు. అందుకనే రాబోయే రోజుల్లో ప్రతి నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ మీ విజయాలను చూసి సంతోషపడుతున్నారని అనుకోవద్దు. కొందరు మీ ఎదుగుదలను మెచ్చుకుంటే మరికొందరు మీ ఆత్మవిశ్వాసం తగ్గించేలా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే అలాంటి మాటలను మనసుకు తీసుకోకుండా మీ లక్ష్యంపై అయితే దృష్టి పెట్టండి. అయితే మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన మలుపు అయితే కనిపించబోతుంది అనే చెప్పాలి. గతంలో జరిగిన అపార్థాలు మళ్ళా గుర్తు చేసుకుంటే సంబంధాలని దెబ్బతీస్తాయని అయితే చెప్పుకోవచ్చు. నిజాయితీగా మాట్లాడితే చాలా సమస్యలకు పరిష్కారం అవుతాయని కూడా చెప్పుకోవాలి. అయితే వివాహితులకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ, మీ సహనం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతాయని అయితే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన సమయం అనే చెప్పాలి. సోషల్ మీడియా లేదా ఇతర విషయాలను వల్ల సమయం వృధా అయితే చేసుకోకుండా చూసుకోండి. మీరు పెట్టిన చిన్న ప్రయత్నమే భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఈ సమయంలో మీకు ఒక శుభవార్త కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మరలా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లేదా కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి బుధవారం విష్ణు స్వామిని లేదా కృష్ణుణ్ణి స్మరించండి. పేదవారికి మీరు చేయగలిగిన సహాయం చేయడం వల్ల మానసికంగా శాంతి అయితే కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇవి విశ్వానికి సంబంధించిన ఆచారాలు మాత్రమే. ఫలితాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అయితే గుర్తుంచుకోండి మిత్రులారా. మీ జీవితాన్ని మార్చేది అదృష్టం ఒక్కటే కాదు, మీ కష్టపడే తత్వం, మీ ఆలోచన విధానం, సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయాలు మిమ్మల్ని విజయవంతుల్ని చేస్తాయని అయితే తెలుసుకోవచ్చు. అయితే అందుకనే ఎవరిని త్వరగా నమ్మకండి, అలాగే ఎవరిని ఆధారాలు లేకుండా అనుమానించకండి. మీ మంచి కోరుకునే వారిని గౌరవించండి. మీ ఎదుగుదలను అడ్డుగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్న వారిని తెలివిగా అయితే ఎదుర్కోండి. అయితే మిథున రాశి మిత్రులారా, ఒక విషయం మాత్రం మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ప్రతి పరీక్ష మనల్ని బలహీనంగా చేయడానికి రాదు. కొన్నిసార్లు మన అసలైన శక్తిని గుర్తు చేయడానికి కూడా వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోబోయే కొన్ని పరిస్థితులు మొదట్లో కష్టంగా, కఠినంగా అనిపించినప్పటికీ చివరికి అవే మీకు కొత్త దారిని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉండే ప్రతి వ్యక్తి ప్రవర్తనలోనూ చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. అయితే ముందుగానే మీలో చాలా స్నేహంగా మాట్లాడుతున్న వారిలో కొందరు దూరంగా ఉండటం లేదా అకస్మాత్తుగా ఎక్కువ ప్రేమ చూపించడం కూడా జరగవచ్చు. అలాంటి సమయంలో భావోద్వేగాలకు లోను కాకుండా పరిస్థితిని ప్రశాంతంగా అయితే గమనించండి. అయితే మీ మనస్సులో చాలా రోజులుగా ఉన్న ఒక కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు, మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ కాలంలో ఆ కోరికకు సంబంధించిన శుభవార్త కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విజయం ఒక్క రోజులోనే రాదు. సహనం, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ఫలితం తప్పకుండా మీ వైపు ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారికి త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.